మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా మన పక్కన సపోర్ట్ చేసే మనుషులు లేకపోతే ఇక్కడితో ఆగిపోతాం అనిపిస్తుంది. వాళ్ళెవరో ఏదో అన్నారని నీ కెరియర్ ఇక్కడితో ఎండ్ అయిపోదు కదా కార్తీక్. నీకున్న టాలెంట్ కి వాళ్ళ దగ్గర వర్క్ చేయడం ఏంటి అనుకుంటే సరిపోతుంది కదా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు శాండీ. వన్ నైట్ స్టాండ్ కావాలి. ప్రియాంక, ప్రియాంక, ఏమైంది కార్తీక్? ఆ ప్రొడ్యూసర్ శాండీతో ఏం మాట్లాడారు? నిన్ను తక్కువ చేసి ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు. ఓకే, బట్ మీరెందుకు రిస్క్ చేయడం? తనేమో వెళ్ళి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంది, నువ్వేమో వెళ్ళి వాడితో ఛాలెంజ్ చేసి వచ్చావు. వాడివన్నీ మనసులో పెట్టుకొని మీ మీద రివెంజ్ తీసుకుంటే వద్దు ప్రియాంక, ఇదంతా నాకు అస్సలు ఇష్టం లేదు. నేను చెప్పేది విను కార్తీక్. ప్లీజ్ ప్లీజ్ ప్రియాంక, వదిలేయండి. ఈ రీల్స్, ఈ వీడియోస్, ఈ వైరల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. అర్థం చేసుకోండి, వదిలేయండి. సరే వద్దులే. కార్తీక్ వీడియోస్కి అసలు రీచే రావట్లేదు. ఒకసారి కీర్తిక్ కాల్ చేద్దాం. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాయి. ఏంటి సంగతి? అది కాదే, నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటా డౌట్? నీ ఇన్స్టాగ్రామ్కి అంత రీచ్ వస్తుంది కదా, మరి కార్తీక్ వీడియోస్కి అసలు రీచే రావట్లేదు. ఓసు పిచ్చిదానా, అద్భుతాలు ఒక రాత్రిలో రావు. మన ప్రయత్నం దేవుడి దయ ఉంటే ఒక రాత్రి సరిపోద్ది అద్భుతం జరగటానికి. ఏం టెన్షన్ పడుకో, అంతా మంచి జరుగుతుంది.
ఇంత రీచా? వెళ్ళి కార్తీక్కి చెప్పాలి. కార్తీక్, కార్తీక్, ఎవరు? ప్రియాంకని. చెప్పాను కదా ప్రియాంక వద్దని. ఇప్పుడు నువ్వు వద్దనా నీ ఫ్యాన్స్ ఒప్పుకోర్లే. ఫ్యాన్సా? ఫ్యాన్స్ ఏంటి? ఎస్, నీ వీడియోకి చాలా రీచ్ వచ్చింది. 1 డేలో 150K ఫాలోవర్స్ వచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా, ఇంటర్నేషనల్గా నీ వీడియో వెళ్ళింది. నిజమా? ఎస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రియాంక. అండ్ సారీ కూడా, నేను కావాలని వద్దని చెప్పలేదు. చెప్పా కదా సోషల్ మీడియా క్రేజ్ మామూలుగా ఉండదని. అది సార్ మన స్టోరీ. ఓకేమా, బాగుంది స్టోరీ, నాకు నచ్చింది. కానీ నాదొక కండిషన్. చెప్పండి సార్. మ్యూజిక్ డైరెక్టర్ని నేను చెప్పిన వాళ్ళని పెట్టుకోవాలి. ఇంతకీ ఎవరు సార్? అదే ఈ మధ్య సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నాడు కార్తిక్. అతన్ని మీరు ఓకే అనుకుంటే మనం కలిసి చేద్దాం ఈ ప్రాజెక్ట్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కార్తికే సార్. ఓ నైస్. ఓకేమా, మనం ఈ సినిమా చేస్తున్నాం. ఓకే, షూర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కార్తీక్ హా, సూపర్ రా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నీ వల్లే. ఇట్స్ ఓకే. కార్తిక్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇదంతా మీ వల్లే సార్. ఓకే, సారీ బ్రో. కంగ్రాచులేషన్స్. రియల్లీ యు ఆర్ ఏ రాక్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ కార్తీక్, చాలా బాగుంది. మ్మ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. మనం ఫ్రెండ్స్ అయితే థ్యాంక్స్ చెప్పచ్చు. నా జీవితం ఒక నల్ల కాగితంలో మిగిలిపోతుంది అనుకున్నా. ఎందుకంటే నల్ల కాగితం మీద ఏం రాసినా ఏం గీసినా కనిపించదు కదా. తెల్ల కాగితమైన కాలినప్పుడు నల్లగా మారుతుంది కార్తీక్.
నువ్వెలా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఏ లోపం ఉన్నా, నీ మనసు మంచిదై నీ మనసు చెప్పినట్టు వింటే సాధించలేంది ఏదీ లేదు. అది సరే, నీకు నా ఆటోగ్రాఫ్ వద్దా? డైరెక్ట్ పెళ్లి కార్డ్ మీద పెట్టిస్తానులే.